వంకాయతో ఎన్నో వెరైటీస్ చేసుంటారు. ఒకసారి పెరుగు వంకాయ ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు వంట చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సింపుల్ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ప్రాసెస్ వచ్చేసి ముందుగా వంకాయ ముక్కల్ని రౌండ్‌గా కట్ చేసి పెట్టుకొని ఉప్పుని ఏసిన నీటిలో ఉంచాలి. అలా వేస్తే వంకాయ ముక్కలనేది నల్లగా పోకుండా ఉంటాయి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌లో 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిక్స్ చేసి తర్వాత ఆ మసాలాని వంకాయ ముక్కలకి 2 వైపులా అయితే పట్టించాలి. ఆ తర్వాత పాన్ తీసుకొని అందులోనే ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని 2 వైపులా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్‌లో లేదంటే సిమ్‌లో పెట్టండి. ఎక్కువ హై ఫ్లేమ్‌లో అయితే పెట్టొద్దు. అలా చేస్తే ముక్కలనేవి మాడిపోతాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ పెరుగు తీసుకొని బాగా మెత్తగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంకాయ ముక్కలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ వంకాయ ముక్కల్ని ఇప్పుడు మనం పెరుగు మిక్స్ చేసిన దాంట్లో అయితే వేయాలి. తర్వాత మనం పోపు చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ పోపుని కూడా ఇలా పెరుగులో అయితే వేయాలి. సో, అంతే అండి. మనకి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా వీటినైతే మనం మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇంకా కలిపిన తర్వాత రెసిపీ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఫైనల్ టచ్‌గా కొత్తిమీర అయితే వేస్తున్నాము. అంతే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. థాంక్ యూ ఫర్